కాదు, ఖచ్చితంగా నిన్ను అంగీకరించి ఏమిస్తాడంట ఆయన? అధికారం ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి గట్టిగా. ఏమిస్తాడట? అధికారం ఇస్తాడట. ఏం అధికారం ఇది? ఏం అధికారం ఇది? ఏం అధికారము? తండ్రి దగ్గర మనందరికీ ఉంది కుమారుని అధికారమే. ఎందుకంటే మనల్ని పనివాడిగా చూచేది, దాసుడిగా చూచేది ఎవరో తెలుసా? పందుల యజమానుడు ఒకవేళ నిన్ను దాసుడిగా చూస్తాడేమో, కానీ తండ్రి చెంతకు చేరగలిగితే, తండ్రి చెంతకు రాగలిగితే, ప్రియదని వెళ్ళారా, తండ్రి ఎప్పుడు కూడా తన పిల్లల్ని ఎలా చూస్తాడట? పనివాడుగా చూస్తాడా? కుమారుడుగా చూస్తాడా? ఎలా చూస్తాడు నీ దేవుడు నిన్ను? ఎలా భావిస్తాడు నీ దేవుడు నిన్ను? ప్రియదని వెళ్ళారా, తను ఎందరు అంగీకరించదురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం మాత్రమే ఇవ్వటం లేదు, కానీ ఆయన చెంతకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు త్రోసివేయక విడనాడక ఏం చేస్తున్నాడట? ఆయన అంగీకరిస్తా ఉన్నాడట. మరి అంగీకరించే దేవుని చెంతకు ప్రతి ఆదివారమే పోతున్నావా? ప్రతిరోజు దేవునితోనే ఉంటున్నావా? ప్రార్థన పెట్టినప్పుడే దేవుడు గుర్తొస్తున్నాడా? లేదా నీ హృదయంలోనే నీ దేహాన్ని ఆలయముగా చేసుకొని విశ్వాసముతో నువ్వు అంగీకరించగలిగితే పరిశుద్ధాత్మగా ఆయన నీలో ఉంటాడని, ఆయన నిత్యము నాతో ఉండమని నువ్వు ఆహ్వానించగలుగుతున్నావా? ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనందరినీ అంగీకరించడానికి ఆయన ఎందుకు విశ్వాసంతో ఆయన పిల్లలుగా మనకు అధికారం ఇవ్వటానికట మనందరికీ తన ప్రేమను కలువరి శిలువ మరణ యాగం ద్వారా కనుపరిచాడు. ఆయన మరణం నీకు జ్ఞాపకం చేయాలి. ఆయన నిన్ను అంగీకరించడానికి మరణించాడని, ఆయన మరణ స్మరణలో నిమగ్నం అవుతున్నప్పుడే నీ హృదయం నీకు గోచరం చేయాలి. ఏంటి అనంటే ఆ మరణం ఎవరిదో కాదు, నీదే. చెప్పండి గట్టిగా. ఆ మరణం ఎవరిదో కాదు, చెప్పండి గట్టిగా. ఈ రాత్రి ఒప్పుకోగలిగితే యేసుక్రీస్తు వారి శిలువ శ్రమ ఆయనది కాదు, నీదే. పొలైపోతున్నానా? ఎవరి శ్రమ? నిద్రపోయినా నీదే శ్రమ. అదొక భాష. మరణము యేసుక్రీస్తు వారిది కాదు. మన పక్షంగా మన పాపమును బట్టి మనము కొని తెచ్చుకున్న మరణం అనేటువంటి జీతాన్ని ఎవరు వహించారట? యేసుక్రీస్తు వారు వహించారు. ఎందుకు మరణించావయ్యా అనంటే నీవు ఆయన సంబంధిగా ఉండాలనే ఉద్దేశంతో విశ్వాసపు అధికారాన్ని నీకు ఇవ్వటానికి ఆయన మరణించాడని చెప్తాడట. ఈ విశ్వాసం కొరకు కొందరు తెగించగలరు, కొందరు తెగించలేరు. చెప్పండి గట్టిగా. కొందరు ఈ విశ్వాసం కొరకు తెగించగలరు, కొందరు ఏం చేయలేరట? తెగించలేరు. ఈ రాత్రి మనం ధ్యానం చేయబోతున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే, బహుశా మీరు ఎంతమంది ఈ వ్యక్తిని గురించి ఎన్ని సందర్భాల్లో ధ్యానం చేశారో నాకు తెలియదు. ఒకవేళ ఈ పేరు మీకు కొత్తగా పరిచయం అవుతుందేమో, ఒకవేళ విన్నా అంత లోతుగా ఈ వ్యక్తిని గురించి మీకు తెలియదేమో, ఒకవేళ తెలిసినా దీని గురించి ఒకవేళ పట్టించుకోలేదేమో. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి అరిమతయ్య యోసేపు అనబడినటువంటి జీవితంలోనికి మనల్ని తొంగి చూడమని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఏంటి ఇతని జీవితం అనంటే, ఇతడట దేవుని కొరకు తెగింపు కలిగిన వాడట. చెప్పండి గట్టిగా. ఏం కలిగిన వాడు? చెప్పండి గట్టిగా. బైబిల్ చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇక్కడ అతని గురించి వ్రాయించి పెట్టింది. చదవండి ఈ మాట. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 43వ వచనం. కనుక సాయంకాలం అయినప్పుడు అరిమతయ్య యోసేపు ఏం చేశాడట? అందరూ చెప్పాలి ఈ మాట. తెగించాడట. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. దేవుని కొరకు ఎంతమంది ఏదైనా ఇవ్వటానికి తెగించగలరు? చేతులెత్తండి. దేవుని కొరకు మేము ఏదైనా చేయగలమయ్యా, ఏదైనా చేయగలం, మేము తెగించగలం అన్నాడు చేతులెత్తండి. మరి చేతులు ఎత్తిన వాళ్ళందరూ 4 ఆదివారాలు ప్రార్థనకి వెళ్తున్నారా? నిజమేనా? తెగింపండి చెప్పనా? అననీయ సఫీరాకి పొలం అమ్మాలనే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు వారి హృదయంలో పెట్టాడట. సరే, పొలం అమ్మి వచ్చినటువంటి ఆస్తినంతా లేదా వచ్చినటువంటి ధనమంతా కూడా దేవునికే ఖర్చు చేయాలి. అందరూ తీసుకొచ్చి అపోస్తుల పాదముల దగ్గర తమ చర స్థిరాస్తులన్నీ కూడా అమ్మి అపోస్తుల దగ్గర పాదముల దగ్గర పెడతారు.
పెడుతున్నారు కాబట్టి మేము కూడా పెడతాము అనేటువంటి ఆలోచన కలిగిందట. కానీ మొదట అనుకున్నటువంటి దానికంటే భూమిని అమ్మగా 10 లక్షలు అనుకుంటే 20 లక్షలు వచ్చినాయట. చెప్పండి గట్టిగా. 10 లక్షలు అనుకుంటే ఎంత వచ్చినట్ట? 20 లక్షలు వస్తే ఇప్పుడు 10 లక్షలు పెరిగేసరికి హృదయంలో లాలాజలం ఊరిందట. ఇప్పుడు మొట్టమొదటిగా ఇవ్వాలనుకునేటువంటి తెగింపు ఎప్పుడు పనిచేయలేదో తెలుసా? రేట్ ఎక్కువ పెరిగిన తర్వాత తెగించలేకపోయారంట. చెప్పండి. నా నిమిత్తమై మీరు ప్రాణములు పోగొట్టుకోవాల్సి వస్తుంది అని శిష్యులందరినీ కూర్చోబెట్టి చెప్పారంట. నా నిమిత్తం ఎవడు తన ప్రాణములు పోగొట్టుకున్నో వాడు దాన్ని పొందును, ఎవడు దాని నిమిత్తమై తన ప్రాణాన్ని కాపాడుకుంటాడో వాడు దాన్ని పోగొట్టుకున్నాని శిష్యులు కూర్చోబెట్టి చెప్తే, ఈయన నిమిత్తమై ఈయనకలాగా నా ప్రాణం కూడా పోతుందని చెప్పేసి 12 మందిలో ఒకడైనటువంటి వాడు ఆయనని అమ్మేసి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఆయనని అమ్మేసి ధనాన్ని సంపాదించుకున్నాడు. ఆయనని అమ్మేసి పరిచర్యలకు నేను దూరం అయ్యాలనుకున్నాడు. కానీ అతను ఇంటికి వెళ్ళట ఉరి పెట్టుకొని ఏమైపోయాడు? చచ్చాడనే. దేవుని కొరకు ఖర్చు అవ్వాల్సిన ప్రాణం, దేవుని కొరకు వినియోగకరమైనటువంటి విధానంలో ఉండవలసినటువంటి జీవితం ఎందుకు చనిపోయాడో తెలియదు. దేని కొరకు తన ప్రాణాన్ని విడిచాడో తెలియదు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజున దేవుణ్ణి అంగీకరించేటువంటి అవకాశముగా దేవుడు నీకు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసంతో ఆయన పిల్లలుగా లేదా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా అధికారమును పొంది ఆయన సంబంధులుగా ఆయన ఇచ్చేటువంటి రక్షణ కొరకు సిద్ధపడాలి. కానీ ఈరోజు దేవుడు అంటే దేని కొరకంటే, అయ్యా నేను పెళ్ళైన కొత్తలో నా కాపురం మొదటి నుంచి ఈ 20 ఏళ్ళ వరకు నా మెడలో పసుపు తాడే ఉందయ్యా. యేసయ్యను నమ్ముకున్న దగ్గర నుంచి ఎప్పుడైనా నాంతాడు పడుద్దేమో నేను యేసయ్యను నమ్ముకున్నాను. అయ్యా రాఘవపురం అందరికీ ఎకరాల పొలం ఉన్నాయి, నాకు మాత్రమే పొలాలు లేవు. కాబట్టి యేసయ్యను నమ్ముకున్న తర్వాత నాకేం కలిసి వస్తుంది? భూములన్నీ కూడా అవసరమైతే పక్కనోడు భూములు కూడా కలిసి వస్తాయి. అంతేనా? నేనంటాను, విశ్వాసం అంటే ఏంటి చెప్పనా? దేవుని కొరకు దేనినైనా విడిచిపెట్టగలిగే తెగింపు కావాలట. హల్లెలూయా. దేవుని కొరకు ఏదైనా చేయగలిగేటువంటి తెగింపు కావాలట. సరిగ్గా చర్చిలోకి వచ్చి 10 రూపాయలు చందా ఇవ్వాలంటే ఆ 10 రూపాయల చందాలకే తెగింపు చాలా మంది కొడుతూ, పాటలు ప్రారంభించిన దగ్గర నుంచి చివరి దీవెన వరకు కూడా మందిరంలోకి వెళ్ళి కూర్చోవాలంటే 3 గంటలు తెగించలేరు చాలా మంది. ఇలాంటి గుడికి ఏర్పాటు చేయాలంటే అమ్మో 1000 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 2000 ఎందుకు ఇవ్వాలని తెగించలేనటువంటి వారు చాలా మంది ఉన్నారు. నేనంటాను ప్రియమైన బిడ్డలారా, మనందరికంటే ఉత్తమమైన వాడు ఎవరో చెప్పనా? అరిమతయ్య, యోసేపు. కారణం ఏంటంటే అతడు దేవుని కొరకు తెగింపు లేనివాడు కాదు. ఏం కలిగిన వాడట? తెగింపు కలిగిన వాడు. ఏం తెగింపు అయ్యా, ఏం ఎరగబొడిచాడయ్యా అనే మీకు ప్రశ్న వస్తే యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో మరణించిన తర్వాత తన దేహమును గుచ్చి ఎవ్వరు కూడా పట్టించుకున్నట్టు బైబిల్లో లేదు. ఉందా? ఆయన దేహమును గుచ్చినటువంటి పట్టింపు ఆ తర్వాత పునరుద్ధానం ముందు స్త్రీలు బయలుదేరారట. ఈ అయ్యగారు కూడా ఏం చెబుతారు తెలుసా? అమ్మ పునరుద్ధానం మీకే మొట్టమొదటిగా తెలిసింది, వాస్తవమే. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ పునరుద్ధానం కంటే ముందు ఆయన దేహానికి జరగవలసినటువంటి పరిచర్య, గుర్తుపెట్టుకోండి మాట, ఆయన దేహానికి జరగవలసినటువంటి పరిచర్య ఎవరి తెగింపుతో జరిగిందో తెలుసా? అరిమతయ్య, యోసేపు తెగింపు వల్ల జరిగింది. ఎందుకు కావాలో తెలుసా తెగింపు? ఎందుకు కావాల్సో తెలుసా ఈ తెగింపు? ఏం నష్టం కలుగుతుంది? వాస్తవానికి ఆనాటి దినాలలో ఎంత క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఉందంటే, యేసుక్రీస్తు వారంటే మండిపడుతున్నటువంటి పరిస్థితి, యేసుక్రీస్తు వారు అనుచరులంటే అగ్గి మీద గుగ్గిలమయ్యేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో ఒక రోజున పేతురు కట్ట 3 సందర్భాలు ఎదురైనాయి. నువ్వు యేసుక్రీస్తు వారితో తిరిగిన వాడివే కదా, నువ్వు యేసుక్రీస్తు వారి వెనుకలే ఆయన బోధన విన్నవాడు కదా, నువ్వు యేసుక్రీస్తు వారి శిష్యుడివే కదా అని పేతురుని అడిగితే, ఇక్కడ ఎంతమంది ఉన్నారు క్రైస్తవులు? బైబిల్ ఎత్తి చూపించండి. ప్రతి ఆదివారం 3 గంటలు కూర్చోడానికి మనం చాలా కష్టపడుతున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి,
రేపటి దినాన ప్రభుత్వాలు క్రైస్తవ్యానికి వ్యతిరేకమైపోయి ఆరాధనలు అనేవి కేవలం కొద్ది నిమిషాలు మాత్రమే చేయాలి, బయట మైకు పెట్టడానికి వీల్లేదు కదా, వాక్యాలు బయటకు వచ్చి చెప్పడానికి వీల్లేదు, మందిరానికి వెళ్ళాలి అనంటే మాకు పన్నులు కట్టి వెళ్ళాలి, మందిరానికి వెళ్ళాలి అనంటే ఒకవేళ మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు మార్చుకోవాలి, ఒకవేళ మీరు మందిరానికి వెళ్ళాలి అనంటే ఒకవేళ లోక సంబంధంగా మీకు ఏ వనరులు కూడా రావంటే అప్పుడు కనబడుద్దంట అసలు మార్తమ్మ సంగతి. అప్పుడు కనబడుద్దంట బాప్తిజం పొందిన మరియమ్మ సంగతి. 4 దినాల క్రితమే సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది. ఏంటి? ఎస్సీ మాదిలు అనబడినటువంటి దళితుల్లో ఎవరైనా క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తే బహుశా వాళ్ళకి మతంగా అర్థమైందేమో, ఇది మార్గం అని మనం ఎన్ని చెప్పినా వినరు. సరే, మతం అని భావిస్తూ ఉన్నారు. ఎవరైనా దళితులలో ఎవరైనా క్రైస్తవ్యంలోనికి మారితే వాళ్ళకున్నటువంటి ప్రభుత్వ రాయితీలన్నీ కూడా ఏమైపోతాయి? కట్ అయిపోతాయట. ఇప్పుడు రేషన్ కార్డులు